నేను ఇబ్బంది పడ్డా. మీరేం ఇబ్బంది పడ్డారు? నన్ను లేపేస్తామని ఫోన్లు చేశారు. అలా ఏముండదు, లేపేయడం. నన్నే లేపేస్తానని ఫోన్లు చేస్తున్నారు చాలామంది. మరి ఇంకా భయం పట్టమేముంది? ఆ భయపడాలి అయితే వేరేగా కేసులు అవి పెట్టి ఇరికించారు. కేసులు పెట్టాలని మొత్తం తవ్వుకున్నారు. నాది అసెంబ్లీ, నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. నాకు 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అక్కడ. కంచేశ్వర్ల, వీర్లపాడు, చంద్రపాడు, నందిగామ. 4 స్టేషన్లు వెతికితే నా మీద తెల్లకాగితం మీద కంప్లైంట్ లేదు. తెల్లకాగితం కంప్లైంట్ లేదు, నాట్ కేస్. ఈ విషయం సజ్జల గారు చెప్పారు. వాడి మీద కంప్లైంటే లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు? బాలకోటి గారు కడిగిన ముత్యమా? ఎస్, నేనే ముత్యం. మిగతా వాళ్ళు ఎవరు కాదు. అలలు తలలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు. అదండి, మిగతా అమరావతి దానికోసం పోరాడిన వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు. అదే మీకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు జర్నలిస్టులు కాబట్టి మళ్ళీ ఇద్దరు రాజుగారి భార్యలు తెస్తూ ఉంటుంటారు. ఇప్పుడు నా గురించి నేను చెప్తున్నాను. మేము అమరావతి ఉద్యమంలో కూడా మీరు చూశారు కదా. అమరావతి ఉద్యమంలో ఎవరైనా తప్పటడుగులు వేసిన వాళ్ళు ఉన్నారండి? ఏదో